చూడండి మా ఈరోజు మనము ప్రాక్టికల్ అవర్కి సంబంధించి కొన్ని స్లైడ్స్ గురించి ఫిజియాలజీ స్లైడ్స్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, టీఎస్ ఆఫ్ కిడ్నీ. ఈ కిడ్నీకి సంబంధించి మీరు థియరీ క్లాస్లో కూడా చదివినారు కదా. థియరీ క్లాస్లో కూడా నేను ఎక్స్క్రీటరీ సిస్టమ్కి సంబంధించి కిడ్నీ స్ట్రక్చర్ కూడా మీకు అక్కడ చెప్పాను కదా. సేమ్ అదే మ్యాటర్ అనమాట ఇది. ఇక్కడ చూడండి నాన్న, ఫస్ట్ డయాగ్రామ్ చూడండి ఒకసారి. కిడ్నీ ఎలా ఉంది, ఇలా బీన్ షేపుల్లో ఉంది. అలాగే మిడిల్లో కొన్ని పిరమిడ్ షేప్లో కాలుమ్ని ఆఫ్ బెర్టిని అని ఉన్నాయి. అలాగే రీనల్ వెయిన్, రీనల్ ఆర్టరీ, అలాగే అక్కడ రీనల్ ఆర్టరీ అక్కడ ఉండే చోటు కొద్దిగా డిప్రెషన్ ఉంది కదా, సో దాన్ని హైలం అంటారు. దాన్ని రీనల్ పిరమిడ్స్ ఉన్నాయి. అవుటర్ సర్ఫేస్ని కార్టెక్స్ అని, మిడిల్లో ఉండే ఏరియాని మెడుల్లా అని అంటారనేసి మీకు జస్ట్ కొద్దిగా తెలుసు దీని గురించి. ఇంకా మనకు ఉండేటటువంటి మ్యాటర్కి వస్తే కన్నా ఈ సెక్షన్ కటింగ్ గురించి చూస్తే కనుక ఎల్ఎస్ ఆఫ్ కిడ్నీ గురించి చూడండి. అబ్జర్వేటెడ్ క్యారెక్టర్స్ ఫస్ట్ వన్, ఏ బీన్ షేప్డ్ లాంగిట్యూడినల్ సెక్షన్ షోస్ two distinct region, the outer cortex region and the inner medulla region. ఓకేనా, ఇది ఎలా ఉంది, బీన్ షేప్లో ఉంది. దీన్ని లాంగిట్యూడినల్ సెక్షన్ చేసి కట్ చేసి చూస్తే కనుక టూ సపరేట్గా బాగా టూ మెయిన్ ఏరియాస్ మనకి బాగా కనిపిస్తాయమ్మా. అదేంటి అంటే ద అవుటర్ కార్టెక్స్ అండ్ ద ఇన్నర్ మెడుల్లా. ఓకేనా, the cortex has several rounded Bowman's capsules with glomerulus. అంటే కార్టెక్స్లో చాలా బౌమన్ క్యాప్సూల్స్ అనేటివి ఉంటాయి అని చెప్తున్నారు ఇక్కడ. బౌమన్ క్యాప్సూల్స్ దేనికి సంబంధించినవి? నెఫ్రాన్కి సంబంధించినవి. అంటే నెఫ్రాన్స్ ఉంటాయి కదా మెయిన్గా కిడ్నీలో. నెఫ్రాన్లో పైన కప్ షేప్లో ఉండేదాన్ని బౌమన్ క్యాప్సూల్ అంటాం కదా. అలాంటివి ఎక్కడ ఉంటాయి అంటే కార్టెక్స్లో ఉంటాయి. మిగిలిన పార్ట్ అంతా రీనల్ ట్యూబ్యూల్స్ అంతా కూడా కొద్దిగా కార్టెక్స్లో, మిగతా అంతా మెడుల్లాలోకి డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ద మెడుల్లా ఈజ్ డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ కోన్ షేప్డ్ masses of tissue called renal pyramids. ఓకేనా, ద మెడుల్లా ఈజ్ డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ కోన్ షేప్డ్ మాస్ టిష్యూ కాల్డ్ రీనల్ పిరమిడ్. ఓకేనా, మీకు అర్థమై ఉంటుంది ఏంటి ఇక్కడ ఇట్లా కోన్ షేప్లో ఉండేది. దీన్నే ఏమన్నారు ఇక్కడ? రీనల్ పిరమిడ్స్ అన్నారు. చూడండి, మధ్యలో మీకు ఇట్లా పిరమిడ్ షేప్లో కనిపిస్తున్నాయి చూడండి, అవేనా రీనల్ పిరమిడ్స్. అవి ఎలా ఉంటాయి? కోన్ షేప్లో ఉన్నాయి కదా. రీనల్ పిరమిడ్స్ ఎలా ఉన్నాయి? కోన్ షేప్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే చూడండి, ద రీనల్ పిరమిడ్స్ ఆర్ సపరేటెడ్ బై ఏ ప్రొజెక్షన్స్ ఆఫ్ ద కార్టెక్స్ కాల్డ్ కాలమ్స్ ఆఫ్ బర్టిన్. అంటే ఈ పిరమిడ్స్కు మిడిల్లో ఉండే ఆ డిప్రెషన్ ఏమంటారు అంటే కాలుమ్నా బెర్టిని అంటారు. ద టిప్స్ ఆఫ్ ద పిరమిడ్స్ ఆర్ రీనల్ పాపిల్లా. ఓకేనా, రీనల్ పాపిల్లా. టిప్స్ ఆఫ్ పిరమిడ్స్ అంటే టిప్స్ అంటే కింద స్టార్టింగ్లో ఉండే రీనల్ పిరమిడ్ స్టార్టింగ్ కింద వైపున, రీనల్ పిరమిడ్కు కింది వైపున ఉండే ఏరియాని ఏమంటారు అంటే దాన్ని రీనల్ పాపిల్లా అంటారు. ద కన్కేవ్ పార్ట్ ఆఫ్ ద గివెన్ సెక్షన్ ఈజ్ కాల్డ్ హైలమ్, వేర్ రీనల్ ఆర్టరీ అండ్ రీనల్ వెయిన్ ఎంటర్ ఇంటూ ఇట్. అంటే చూడండి నాన్న, ఇక్కడ మీకు తెలిసే ఉంటుంది. మీకు ఇక్కడ రీనల్ వెయిన్ అండ్ రీనల్ ఆర్టరీ
ఇవి ఆ ప్లేస్లో ఉన్నాయి చూడండి. ఆ ఏరియాని ఏమంటారు అంటే హైలం అంటారు. ఆ ఏరియాని హైలం అంటాం అనమాట. రీనల్ పాపిల్లా ప్రొజెక్ట్స్ ఇంటూ కప్ లైక్ క్యాలిసిస్ ఫ్రమ్ బై ద ఫనల్ షేప్డ్ పెల్విస్ విచ్ కంటిన్యూస్ అవుట్ ఆఫ్ ద యురేట్రా అంటే చూడండి, బౌమన్స్ క్యాప్సూల్స్ నుంచి ఈ రీనల్ ట్యూబ్యూల్స్ అంతా కూడా కనెక్టింగ్ డక్ట్లోకి వెళ్ళిపోయేసి అదంతా కూడా ఆ ట్యూబ్ అంతా దేంట్లోకి ఎంటర్ అవుతుంది, మెయిన్గా యురేటర్లోకి ఎంటర్ అయిపోతుంది అనమాట. ఇన్ కార్టెక్స్ అండ్ మెడుల్లా నియర్లీ 1 million నెఫ్రాన్స్ ఆర్ ప్రజెంట్. ఓకేనా. కార్టెక్స్ అండ్ మెడుల్లా రెండిట్లో కూడా కలిపి చూస్తే కదా ఒక్కొక్క కిడ్నీలో ఎన్ని ఉంటాయి, ప్రతి ఒక కిడ్నీలో కూడా ఎన్ని మిలియన్స్ ఉంటాయి అంటే ఒక్కొక్క దాంట్లో 1 మిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్ అనేటివి ప్రజెంట్ అయింటాయి అనమాట. ద ఎంటైర్ స్ట్రక్చర్ ఈజ్ సరౌండెడ్ బై ఫైబ్రస్ క్యాప్సూల్. ఇక్కడ పైన ఒక లేయర్ ఉంచండి, సరౌండ్ అయింది కదా, 2 చుట్టి ఉంది కదా, ఆ లేయర్ని ఏమంటారు అంటే దాన్ని ఫైబ్రస్ క్యాప్సూల్ అంటారు. ఓకేనా. చూడండి ఐడెంటిఫికేషన్ పాయింట్స్. మెయిన్ ఐడెంటిఫికేషన్ ఏంటి అంటే బికాజ్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ రీనల్ పిరమిడ్, రీనల్ పాపిల్లా, క్యాలిస్, రీనల్ ప్యాలెస్, ద గివెన్ సెక్షన్ ఈజ్ ఐడెంటిఫై యాజ్ లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ కిడ్నీ ఎల్ఎస్ ఆఫ్ కిడ్నీ. ఓకేనా. సో ఈ క్యారెక్టర్స్ అన్నీ ఉన్న దానివల్ల దీన్ని కిడ్నీ లాగా మనము ఏం చేసాము, కిడ్నీ లాగా ఐడెంటిఫై చేసాము అని చెప్తున్నారు. మెయిన్ ఏంటి, బీన్ షేప్లో ఉండడము, కార్టెక్స్ మెడుల్లాలో ఉండడము, మెడుల్లా ఏరియాలో ఈ పిరమిడ్స్ ఉండడము, రీనల్ పిరమిడ్స్ ఉండడము, హైలం, అలాగే రీనల్ ఆర్టరీ, రీనల్ వెయిన్, యురేటర్, కాలమ్ని ఆఫ్ బెట్టిని పేలిస్, అలాగే రీనల్ పాపిల్లే. ఓకేనా. ఈ మెయిన్ ఈ పార్ట్స్ అంతా ఉండడము, కాన్వెక్స్ షేప్లో కనిపించడము, దీన్నంతా కూడా ఏమని చెప్పచ్చు, మెయిన్గా దీన్ని లెస్ ఆఫ్ కిడ్నీ అని చెప్పచ్చు. నెక్స్ట్ చిన్న టీఎస్ ఆఫ్ టెస్టిస్. చూడండి ఒకసారి మీరు డయాగ్రామ్ చూడండి ఎలా ఉందో. ఈ డయాగ్రామ్ చూసిన తర్వాత నెక్స్ట్ మనము మ్యాటర్లోకి వెళ్దాం. చూడండి అన్న, ఈ దీంట్లో మీకు ఇవి రౌండ్గా కనిపిస్తున్నాయి. వాటి మధ్యలో చాలా ఏవో రౌండ్స్గా చిన్న పార్ట్స్ లాగా మీకు కనపడుతున్నాయి కదా నాన్న. ఓకేనా. చూడండి అలా రౌండ్గా ఉన్నాయి చూడండి, వాటిని ఏమంటారు, సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అంటారు. దీన్ని సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్లో రౌండ్కు మధ్యలో చూడండి, ఆ రౌండ్ తర్వాత 2 రౌండ్లకి మధ్యలో కూడా కొన్ని సెల్స్ ఉన్నాయి. వాటిని ఏమంటారు, లీడింగ్ సెల్స్ అంటారు. సెల్స్ ఆఫ్ లీడింగ్ అంటారు. ఓకేనా. ఆ ఇంటెస్టినల్ స్పేస్లో కొన్ని సెల్స్ ఉన్నాయి కదా, దాన్ని ఏమంటారు అంటే లీడింగ్ సెల్స్ లేదా సెల్స్ ఆఫ్ లీడింగ్స్ అంటారు. నెక్స్ట్ చూడండి, ఇంకా ఇక్కడ జెర్మినల్ ఎపిథీలియం అని కూడా ఉంది. జెర్మినల్ ఎపిథీలియం, అలాగే స్పెర్మటోగోనియల్ సెల్స్ రౌండ్గా, ఆ పెద్ద రౌండ్లో చిన్న రౌండ్స్ ఉంటాయి చూడండి, అవి ఏవి అంటే స్పెర్మటోగోనియల్ సెల్స్. నెక్స్ట్ పొడుగ్గా ముందరకు వచ్చినాయి చూడండి, వాటిని ఏమంటారు స్పెర్మటోజోవన్స్. ఇలా స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, అది కూడా టీఎస్. ఓకేనా. ట్రాన్స్ఫర్ సెక్షన్ ఎలా ఉంటుంది అంటే టీఎస్ ఆఫ్ టెస్టిస్ ఇలా కనిపిస్తూ ఉంటుందన్న. వీటి ఇంకా ఐడెంటిఫికేషన్ క్యారెక్టర్స్ చూద్దాం. మెయిన్ ఏంటి అంటే ద సెక్షన్ కన్సిస్ట్ ఆఫ్ మెనీ లోబ్యూల్స్ సపరేటెడ్ బై కనెక్టివ్ టిష్యూ. ఓకేనా. అంటే ఏంటి అంటే ఈ సెక్షన్ చూడడానికి ఎలా ఉంది, మెనీ లోబ్యూల్స్ కనిపిస్తుంది కదా, చాలా లోబ్యూల్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ లోబ్యూల్స్ సపరేటెడ్ బై కనెక్టివ్ టిష్యూతో 2 సపరేట్ అవుతున్నాయి అవన్నీ కూడా. ఈచ్ లోబ్యూల్ కన్సిస్ట్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్. చూడండి సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ పైన రాస్తారు చూడండి, సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అనేసి.
అలాంటి సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ చాలా ఉన్నాయన్నమాట. ద స్పేస్ బిట్వీన్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ కాల్డ్ ఇంటెస్టినల్ స్పేస్. అంటే రెండు సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్కి మధ్యలో గ్యాప్ ఉంచండి రౌండ్లకి, దాన్ని ఏమంటారంటే ఇంటెస్టినల్ స్పేస్ అంటారు. కంటైన్స్ ఇంటెస్టిషనల్ సెల్స్, అంటే అక్కడ ఏమున్నాయి ఆ మధ్యలో ఉండే స్పేస్లో లీడింగ్ సెల్స్ ఉన్నాయి. దే సెక్రీట్స్ టెస్టోస్టిరాన్ హార్మోన్. ఓకేనా, ఇవి ఏం చేస్తాయి అంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ని ఏం చేస్తాయి, సెక్రెషన్ చేస్తాయి. టెస్టోస్టిరాన్ హార్మోన్ని సెక్రెట్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూడండి డిఫరెంట్ డెవలప్మెంట్ స్టేజెస్ ఆఫ్ స్పెమ్స్ ఆర్ సీన్ ఇన్ ద ల్యూమెన్ ఆఫ్ ద ట్యూబ్యూల్స్. అంటే రకరకాల స్టేజెస్లో డిఫరెంట్ స్టేజెస్లో మనము ఏం చూడొచ్చు ఇక్కడ, స్పెమ్స్ ఫామ్ అవ్వడాన్ని మనము ఇక్కడ చూడొచ్చు అనమాట. అలాగే అమాంగ్ ద సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ దీస్ ఆర్ కనెక్టివ్ టిష్యూ విత్ కంటైన్ బ్లడ్ క్యాపిలరీస్ అండ్ నర్వస్. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడ అమాంగ్ ద సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ దేర్ ఈజ్ కనెక్టివ్ టిష్యూ విచ్ కనెక్ట్ బ్లడ్ క్యాపిలరీస్ అండ్ నర్వ్స్. ఓకేనా, సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ కనెక్టివ్ టిష్యూ ఉంది కదా, కనెక్టివ్ టిష్యూలో ఏవేవి ఉంటాయి అంటే బ్లడ్ క్యాపిలరీస్, నర్వ్స్ అంతా కూడా లొకేట్ అయి ఉంటుంది అక్కడ ఆ ఏరియాలో. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్. బికాస్ ఏ ప్రజెన్స్ ఆఫ్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ different development stages of sperms leading cells, the given section is identified as TS of testis. ఓకేనా, పైన ఉండే ఈ క్యారెక్టర్స్ని అన్నిటిని బేస్ చేసుకునేసి దీన్ని టీఎస్ ఆఫ్ టెస్టిస్గా ఐడెంటిఫై చేసాము అని మీరు ఎగ్జామ్లో తయారు చేస్తుంది. ఒకసారి చూడండి. ద సెక్షన్ కన్సిస్ట్ ఆఫ్ మెనీ లోబ్యూల్స్ separated by connective tissue. Each lobule contains a large number of seminiferous tubules. The space between seminiferous tubules called intestinal space contain intestinal cells, leading cells. They secrete testosterone hormone. Okay, now each seminiferous tubules is lined by germinal epithelium which consists of germinal cells and Sertoli cells. Okay, now Sertoli cells ఎందుకంటే నరిషింగ్ సెల్స్ అన్నమాట ఇవి. Different development stages of sperms are seen in the lumen of tubules. Germinal epithelium produced sperms. Each sperm has head and tail. ఓకేనా, ప్రతి స్పెమ్కి హెడ్ టైల్ కనిపిస్తూ ఉంచండి. అలాగే అమాంగ్ ద సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ దీస్ ఈజ్ కనెక్టివ్ టిష్యూ. ఓకేనా, అమాంగ్ ద సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ మధ్యలో connective tissue is present. Connective tissue contain blood capillaries and nerves. ఓకేనా, ఇవి బ్లడ్ క్యాపిలరీస్ అండ్ నర్వ్స్ని కూడా ఈ కనెక్టివ్ టిష్యూలో ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట, కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ చూడండి టీఎస్ ఆఫ్ ఓవరీ. ఫస్ట్ ఓవరీ డయాగ్రామ్ చూడండి అన్న. ఓవరీస్ ఇలా ఉన్నాయి. డెవలప్మెంట్ ఫోలికల్స్, ప్రైమరీ ఫోలికల్స్, ప్రైమోడియల్ ఫోలికల్స్, గ్రాఫియన్ ఫోలికల్స్, ఓవము, రప్చర్డ్ ఫోలికల్స్, కార్పస్ లూటియము, కార్పస్ ఆల్బుమినస్. ఇలా ఉంటుందమ్మా స్ట్రక్చరు. ఓకేనా, స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది చూడండి అన్న. అబ్జర్వ్ క్యారెక్టర్స్. నెక్స్ట్ ఏంటి అంటే అబ్జర్వ్డ్ క్యారెక్టర్స్. చూడండి అబ్జర్వ్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అంటే ద గివెన్ సెక్షన్ ఈజ్ లార్జ్ ట్రయాంగులర్ ఫోల్డ్ multi-lobed elliptical shaped sac covered by peritoneum as the outermost layer. ఓకేనా, ఇది చూడ్డానికి ఎలా ఉంది, చూడ్డానికి మెయిన్గా ఇది లార్జ్ ఇర్రెగ్యులర్ ఫోల్డింగ్స్, అంటే అట్లా ఫోల్డ్ అయింది కదా చూడ్డానికి. అలాగే మల్టీ లోబ్స్, ఎక్కువ లోబ్స్ కూడా కనిపిస్తున్నాయి. కవర్డ్ బై పెరిటోనియం, పైన ఉండే లేయర్ని ఏమంటారు అంటే పెరిటోనియం లేయర్ అనమాట, అవుటర్ మోస్ట్ లేయర్. బిలో ద పెరిటోనియం దేర్ ఈజ్ ఏ జెర్మినల్ ఎపిథీలియం ఫ్రమ్ విచ్ ద
ఊగోనియా ఆర్ యాడెడ్ ఆఫ్ అంటే బిలో ద పెరిటోనియం కింద వైపున జర్మినల్ ఎపిథీలియం కూడా ఉంది. ఇది విచ్ ద ఊగోనియా ఆర్ యాడెడ్ ఆఫ్. ఓకేనా, దీని కింద ఈ లేయర్ కూడా ఉంది. నెక్స్ట్ చూడండి, ద ఇంటర్నల్ లేయర్ ఈజ్ ఫ్లాట్ అండ్ ఎపిథీలియల్ సెల్స్. లోపల ఉండే లేయర్ ఎలా ఉంటుందంటే ఫ్లాట్గా ఉంటుంది, ఎపిథీలియల్ సెల్స్తో ఫామ్ అయి ఉంటుందమ్మా. అలాగే కనెక్టివ్ టిష్యూ ఆర్ కాల్డ్ స్టోమా. కనెక్టివ్ టిష్యూ కూడా ఉంది, దాన్ని ఏమంటారంటే స్టోమా అంటారు. ఓకేనా, ఈజ్ ప్రెజెంట్ బిట్వీన్ 2 లేయర్స్. ఆ 2 లేయర్స్కి మధ్యలో ఏముంటుంది, కనెక్టివ్ టిష్యూ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా, ద కార్టెక్స్ రీజియన్ కంటైన్స్ న్యూమరస్ ovarian follicles in various development stages along with Graafian follicles and corpus luteum. ఓకేనా, ఇక్కడ చూడండి, కార్టెక్స్ అంటే పెరిఫెరల్ సైడ్ పై వైపు ఉండేటటువంటి ఆ ఏరియాలో ఏముంటుంది అంటే ఒవేరియన్ ఫోలికల్స్ చాలా ఉంటాయి. అక్కడ డిఫరెంట్ స్టేజెస్లో డెవలపింగ్ స్టేజెస్ అలాంగ్ విత్ గ్రాఫియన్ ఫోలికల్స్ అండ్ కార్పస్ లూటియం ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాగే చూడండి, ద మెడుల్లా కన్సిస్ట్ మధ్యలో ఉండే ఏరియా కన్సిస్ట్ బ్లడ్ వెజల్స్, లింఫ్ వెజల్స్, నర్వ్ ఫైబ్రిల్స్ అండ్ ఇంటెస్టినల్ సెల్స్. మిడిల్లో ఉండే ఈ ఏరియాలో ఏమేమి ఉంటాయి అంటే బ్లడ్ వెజల్స్ ఉంటాయి, లింఫ్ వెజల్స్ ఉంటాయి, నర్వ్ ఫైబ్రిల్స్, ఇంటెస్టిషనల్ సెల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ లొకేట్ అయి ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ ద ఒవేరియన్ ఫోలికల్స్ విత్ ద మెచ్యూర్ ఓవా ఆర్ సీన్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఓవరీ యాజ్ రౌండ్ ప్రొజెక్షన్స్. ఓకేనా, ఈ ఒవేరియన్ ఫోలికల్స్ దీనిలో ఏముంటుంది అంటే చూడండి, ఒవేరియన్ ఫోలికల్స్లో మెచ్యూర్డ్ ఓవా ఆర్ సీన్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఓవరీ యాజ్ రౌండ్ ప్రొజెక్షన్స్. చూడండి, ఓవరీ అనేది పైన కనిపిస్తుంది, ఓవమ్ అని రాస్తున్నారు, అది అలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్కి బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ డిఫరెంట్ డెవలప్మెంట్ స్టేజెస్ ఆఫ్ ఓవా అండ్ గివెన్ సెక్షన్ ఈజ్ ఐడెంటిఫై యాజ్ టీఎస్ ఆఫ్ ఓవరీ. చూడండి అన్న ఒకసారి, ద గివెన్ సెక్షన్ ఈజ్ లార్జ్ ఇర్రెగ్యులర్ folded multi-lobed epithelial shaped sac covered by peritoneum as the outermost layer. Below the peritoneum this is the germinal epithelium from which the oogonia are added off. The internal layer is a flattened epithelium cells. Connective tissue called stoma is present between 2 layers. Stoma is divided into outer cortex and inner medulla. Okay, the cortex region contain numerous ovarian follicles in various development stages along with Graafian follicles and corpus luteum. The medulla contain blood vessels, lymph vessels, nerve fibrils and intestinal cells. The ovarian follicle with the matured ova are seen on the surface of the ovary as found projections. Identification chunana, because of the presence of different development stages of ova, the given section is identified as TS of ovary. Okay na, next chudandi, next one chunana, TS of liver. చూడండి, మీరు డయాగ్రామ్ చూడండి ఒకసారి. టీఎస్ ఆఫ్ లివరు, దీంట్లో కింద హెపాటిక్ సెల్స్, నెక్స్ట్ సినుసాయిడ్, హెపాటిక్ కార్డ్ పార్ట్స్ చూడండి, బైల్ కెనాలిక్యులై, సెంట్రల్ వెయిన్, గ్లిజన్స్ క్యాప్సూల్ ఇలా ఉంటుంది నాన్న. ఈ లివర్ని టీఎస్ సెక్షన్ చేస్తే కనుక ఇలాంటి ఐడెంటిఫై పార్ట్స్ అన్నీ కూడా మనకి ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. చూడండి, ద గివెన్ సెక్షన్ కంటైన్ లోబీల్స్ కాల్డ్ అసిని. ఓకేనా, లోబ్యూల్గా చూడండి, ఒక్కొక్క లోబ్యూల్ని ఒక్కొక్క అసిని అంటారు. ఈచ్ లోబ్యూల్ కంటైన్ పాలిగోనియల్ హెపాటిక్ సెల్స్. ప్రతి లోబ్యూల్లో పాలిగోనియల్ హెపాటిక్ సెల్స్ ఉంటాయి. దే ఆర్ సపరేటెడ్ బై ఫ్రమ్ ద కనెక్టివ్ టిష్యూతో. ఇవన్నీ కూడా ప్రతి పాలిగోనియల్ హెపాటిక్ సెల్స్ సపరేట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. అలాగే ఈచ్ హెపాటిక్ సెల్స్ హ్యాజ్ 1 or 2 న్యూక్లియై. ప్రతి హెపాటిక్ సెల్ కూడా 1 లేదా 2 1 or 2 న్యూక్లియస్ని
కలిగి ఉంటుందమ్మా. బైల్ క్యాపిలరీస్ ఆర్ ప్రెజెంట్ అమాంగ్ ద హెపాటోడక్ట్. దీస్ డక్ట్ యూనిట్ టు ఫామ్ బైల్ డక్ట్. ఓకేనా, ఇక్కడ ఈచ్ క్యాపిలరీస్ ప్రెజెంట్ అమాంగ్ ద హెపాటిక్ సెల్స్. ఓకేనా, ప్రతి బైల్ క్యాపిలరీస్ ప్రెజెంట్ హెపాటిక్ సెల్స్లో ఉంటుంది. అలాగే దీస్ డక్ట్ యూనిట్ టు ఫామ్ బైల్ డక్ట్. బ్లడ్ క్యాపిలరీస్ అండ్ బ్లడ్ స్పేసెస్ ఆర్ ప్రెజెంట్. ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ద ఎంటైర్ స్ట్రక్చర్ ఈజ్ సరౌండెడ్ బై ఏ థిన్ షీట్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ ఈజ్ కాల్డ్ గ్లోజిన్ క్యాప్సూల్స్. ద ఎంటైర్ స్ట్రక్చర్ ఈజ్ సరౌండెడ్ బై అంటే చుట్టూ కూడా సరౌండ్ అయించడండి ఒక క్యాప్సూల్ లాగా. ఆ క్యాప్సూల్ని ఏమంటారు అంటే గ్లిజన్స్ క్యాప్సూల్ అంటారు. ఓకేనా, గ్లిజన్స్ క్యాప్సూల్ అంటారు. చూడండి ఐడెంటిఫికేషన్ పాయింట్స్. The given section contain lobules called as each lobule contain polygonal hepatic cells. They are separated from each other by the connective tissue. Each hepatic cells has 1-2 nuclei. Bile capillaries or hepatic duct are present among the hepata cells. These duct unit to form bile duct. Blood capillaries and blood space are present. Blood capillaries and blood cells are present. The entire structure is surrounded by the thin sheet of connective tissue called Glison's capsule. Identification children, because of the presence of lobules, polygonal cells, hepatic ducts, the given section is identified as TS of liver. Liver is exocrine gland as well as endocrine gland. Liver cells స్టోర్ గ్లైకోజన్. ఓకేనా, లివర్ సెల్స్ గ్లైకోజన్ని స్టోరేజ్ చేసుకునేదానికి కూడా యూజ్ అవుతూ ఉంటుంది. మనకు గ్లైకోజన్ని మనం తిన్న గ్లూకోజ్ గ్లైకోజన్గా ఫామ్ అవుతుంది. మీకు థియరీ క్లాస్లో చెప్పాం కదా. ఆ గ్లైకోజన్ ఎక్కడికి వెళ్ళి స్టోర్ అవుతుంది, మెయిన్గా లివర్లోకి వెళ్ళిపోయేసి స్టోర్ అవుతూ ఉంటుంది. ఓకేనా, స్టోరింగ్ జరుగుతుంది అక్కడ. నెక్స్ట్ చూడండి టీఎస్ ఆఫ్ ఇంటెస్టైన్. టీఎస్ ఆఫ్ ఇంటెస్టైన్ మీరు ఒకసారి డయాగ్రామ్ని అబ్జర్వ్ చేయండి. పైన ఇట్లా పైకి ఉన్నాయి చూడండి 3 ఫోల్డింగ్స్ లాగా. అవి ఏవి అంటే విల్లస్ ఇవి. నెక్స్ట్ మ్యూకోసా లేయర్స్, అవి కింద ఆర్టరీ వెయిన్స్ అవి కూడా ఉంటాయి దానికి. లింఫ్ వెసల్స్, నెక్స్ట్ సర్కులర్ మజిల్స్, లాంగిట్యూడినల్ మజిల్స్, అలాగే సిరోసా, ఇవన్నీ కూడా ఇలా ఉంటుందమ్మా. మన ఒక ఇంటెస్టైన్లో కొద్ది పార్ట్ని తీసుకొని టీఎస్ ట్రాన్స్ఫర్ సెక్షన్ కనుక కట్ చేసి చూస్తే ఇలా కనిపిస్తుంది అనమాట. ఓకేనా, అబ్జర్వ్ చేయండి ఒకసారి. విల్లైస్, మ్యూకోసా, ఆర్టరీ, వెయిన్, లింఫ్ వెసల్స్, సర్కులర్ మజిల్స్, లాంగిట్యూడినల్ మజిల్, సిరోసా. నెక్స్ట్ చూడండి ద ట్రాన్స్ఫర్స్ సెక్షన్ షోస్ ఫోర్ మెయిన్ లేయర్స్ అంట. కాల్డ్ ఏవేవి ఉంటాయి, నేమ్లీ సిరోసా లేయర్, మస్కులారిస్ లేయర్, సబ్మికోసా లేయరు, మ్యూకోసా లేయర్. మెయిన్గా ఈ 3 లేయర్స్ కనిపిస్తాయి నాన్న. మెయిన్గా సిరోసా లేయర్, అలాగే మస్కులారిస్ లేయర్, సబ్మికోసల్ లేయర్, మ్యూకోసా లేయర్. మెయిన్గా ఈ 3 ఉంటాయి. ద సిరోసా లేయర్ ఈజ్ ద అవుటర్ మోస్ట్ లేయర్. పైన ఉండే లేయర్ ఏంటి అంటే, కింద వైపున ఉండే లేయర్ ఏది అంటే, స్టార్టింగ్లో ఉండే లేయర్ ఏది అంటే సిరోసా. కింద చూడండి పార్ట్. ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ఫ్లాట్ స్క్వామస్ ఎపిథీలియం. ఇది స్క్వామస్ ఎపిథీలియంతో ఫామ్ అయి ఉంటుంది. చూడ్డానికి కొద్దిగా ఫ్లాట్గానే కనిపిస్తుంది అనమాట. అలాగే ద మస్కులారిస్ కంపోజ్డ్ ఆఫ్ ఎన్ అవుటర్ లేయర్ ఆఫ్ లాంగిట్యూడినల్ మజిల్స్ అండ్ ఇన్నర్ లేయర్ ఆఫ్ సర్కులర్ మజిల్స్. దీస్ మజిల్స్ ఆర్ అన్స్ట్రైటెడ్ టైప్. అంటే చూడండి ద మస్కులారిస్తో ఏవేవి కంపోజ్ అయి ఉంటాయి అంటే, అవుటర్ లేయర్ ఏది అంటే లాంగిట్యూడినల్ మస్కులారిస్ అండ్ ఇన్నర్ లేయర్ సర్కులర్ మజిల్. ఈ 2 కలిపి మస్కులారిస్ అనేది కంపోజ్ అయి ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా అన్స్ట్రైటెడ్ టైప్స్ అనమాట. అలాగే ద సబ్మ్యూకోసా ఈజ్ మేడప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. సబ్మ్యూకోసాతో కనెక్టివ్ టిష్యూ అనేది
కనెక్టివ్ టిష్యూతో సబ్మ్యూకోసా ఫామ్ అయి ఉంటుంది. ఇట్ కంటైన్ బ్లడ్ క్యాపిలరీస్, లింఫ్ వెజల్స్ అండ్ నర్వ్స్. ఓకేనా. ఈ మ్యూకోసా సబ్మ్యూకోసా అనేది కంటైన్ బ్లడ్ వెజల్స్ అండ్ capillaries, lymph vessels and also nerves. The mucosa folded and form finger like avaginations called villi. పైన ఉండే చూడండి, దాన్ని ఫింగర్ లైక్ అవైజినేషన్స్ కాల్డ్ విల్లై అనమాట. ఓకేనా. మీకోసా నుంచి ఫోల్డ్ అయి ఉంటాయి, అవి పైకి ఇట్లా వచ్చి ఉంటాయి అనమాట. ద మీకోసా ఫోల్డెడ్ అండ్ ఫార్మ్డ్ ఫింగర్ లైక్ అవైజినేషన్స్ కాల్డ్ విల్లై విచ్ కంటైన్ గ్లోబులెట్ సెల్స్. కానీ దీంట్లో గ్లోబులెట్ సెల్స్ ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ఈచ్ విల్లై హ్యాజ్ ఏ ఆర్టరైడ్ వెన్యూల్, ఏ నెట్వర్క్ ఆఫ్ క్యాపిలరీస్ అండ్ లింఫ్ క్యాపిలరీస్ ఆర్ కాల్డ్ లాక్టియల్. ఐడెంటిఫికేషన్ అమ్మా, బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ 4 layers ఆఫ్ ఫింగర్ లైక్ విల్లై, ద గివెన్ స్పెసిమెన్ లేదా స్లైడ్ ఈజ్ కాల్డ్ ఈజ్ ఐడెంటిఫై యాజ్ ద టీఎస్ ఆఫ్ ఇంటెస్టైన్. ఓకేనా, అర్థమైందా? చూడండి, ద ట్రాన్స్ఫర్ సెక్షన్ షోస్ 4 layers నేమ్లీ సిరోసా లేయర్, మస్కులారిస్ లేయర్, సబ్మ్యూకోసా లేయర్, మ్యూకోసా లేయర్. ద సిరోస్ లేయర్ ఈజ్ ద outermost layer. It is composed of flat squamous epithelium. The muscularis is composed of an outer layer of longitudinal muscularis muscles and inner layer of circular muscles. These muscles are unstriated types. The submucosa is made up of connective tissue. It contains blood capillaries, lymph vessels and nerves. The mucosa folded and form finger like avaginations called villi which contain globulate cells. Each villi has an artery venule, a network of capillaries and lymph capillary called lacteal. Identification, because of presence of 4 layers and finger like villi, the given specimen is identified as TS of intestine, TS of intestine. ఓకేనా, చూడండి నాన్న. ఇప్పుడు మనము లివర్ గురించి, లివర్ వెయిన్ షేప్లో ఉంటుందని, ఆల్రెడీ కార్టెక్స్ మెడుల్లా ఉంటుందని మీకు తెలుసు. కార్టెక్స్ అండ్ మెడుల్లా ఉంది. అలాగే కార్టెక్స్లో ఎక్కువగా బౌమన్ క్యాప్సూల్స్ ఉంటాయి అనేసి, అలాగే రీనల్ పిరమిడ్స్, కాలంనే బెట్టినే, రీనల్ వెయిన్, రీనల్ ఆర్టరీ, హైలం, యూరేటర్, ఈ పార్ట్స్ అన్నీ ఉంటాయనేసి మీకు చాలా చెప్పాను నేను క్లాస్లో కూడా. ఓకేనా. నెక్స్ట్ చూడండి, టీఎస్ ఆఫ్ టెస్టిస్. ఈ టీఎస్ ఆఫ్ టెస్టిస్లో మీకు తెలుసు, ఈ టీఎస్ ఆఫ్ టెస్టిస్లో చాలా లోబ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా నాన్న. ఈ టీఎస్ ఆఫ్ టెస్టిస్కి పైన ఒక లేయర్ ఉంది. దాన్ని ఏమన్నారు, ట్యూబ్యూల్స్ అన్నారు. ఈ రెండిటికి మధ్యలో ఉండే ఇంటర్స్టిషనల్ స్పేస్ ఉంది. అక్కడ కొన్ని సెల్స్ ఉన్నాయి కదా, ఆ సెల్స్ని ఏమన్నారు, లీడింగ్ సెల్స్ ఆఫ్ లీడింగ్ అన్నారు. ఓకేనా, సెల్స్ ఆఫ్ లీడింగ్ అన్నారు. ఇక్కడ లీడింగ్ సెల్స్ ఏం చేస్తాయి, మెయిన్గా సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ని, అలాగే కొన్ని హార్మోన్స్ని కూడా రిలీజ్ చేస్తున్నాయి అలాగే. ఓకేనా. ఇంకా ఇక్కడ సెర్టోలి సెల్స్ కూడా ఉన్నాయంట. బ్లడ్ వెజల్స్, క్యాపిలరీస్, అలాగే నర్వస్ సెల్స్ అన్నిటితో కూడా ఇక్కడ కనెక్షన్ అయిందన్నమాట. ఏంటిది, టీఎస్ ఆఫ్ టెస్టిస్. అలాగే టీఎస్ ఆఫ్ ఓవరీ చూడన్నాను. టీఎస్ ఆఫ్ ఓవరీ మీకు తెలుసు, కార్పస్ ఆల్బుమినికా చూడండి, కార్పస్ లూటియన్ చూడన్నాను. అలాగే రప్చర్డ్ ఫోలికల్స్ చూడండి, ఓవం బయట వచ్చేసింది. అలాగే గ్యాఫ్రియన్ ఫోలికల్స్, అలాగే డెవలపింగ్ ఫోలికల్స్, ప్రైమరీ ఫోలికల్స్, ప్రైమోడియల్ ఫోలికల్స్ ఇలా ఉంటాయమ్మా.
ఇంకా ఇది కూడా ఇర్రెగ్యులర్గా ఇలా ఫోల్డింగ్ అయి ఉంటుందనేసి, ఇలా ఇర్రెగ్యులర్గా ఫోల్డింగ్ అయింది ఉంటుంది అనేసి, అలాగే దీంట్లో కూడా దీన్ని కూడా కార్టెక్స్ మెడుల్లా అవుటర్ స్పేస్లో కార్టెక్స్ లోపల మధ్యలో ఉండే ఆ ఏరియాను మెడుల్లా అంటారనేసి, దీనికి కూడా బ్లడ్ వెజల్స్, అలాగే లింఫ్ వెజల్స్, నర్వ్ ఫైబ్రల్స్, ఇంటెస్టినల్ సెల్స్ ఇవన్నీ కూడా ఇన్ని కూడా ఉంటాయనేసి, ద ఓవేరియన్ ఫొలికల్స్ విచ్ ద మెచ్యూర్ ఓవా ఆర్ సీన్ ఆన్ ద సర్ఫేస్, చూడండి, ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఓవరీ యాజ్ రౌండ్ ప్రొజెక్షన్.